నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వినటానికి వేడివేడి జిలేబీలాగా ఉంటుంది, కానీ తింటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అనుభవించి చూసిన వాళ్ళు ఎవరైతే లేరు ఇంతవరకు. నేను మాట్లాడేది మన కాంటెక్స్ట్, ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నా, భారతీయ నేపథ్యంలో. ఇది సాధ్యమేనా? జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యం కాదా? దీంతోపాటు అంతకంతకి పెంచుకుంటూ పోతున్న ఎన్నికల వ్యయం రేపొద్దున ఎలాంటి పరిస్థితులకి, విపరిణామాలకి దారితీస్తుంది? ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, పొలిటికల్ అనలిస్ట్ పాషం యాదగిరి గారు. నమస్తే యాదగిరి. నమస్కారం అండి. సో కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి అంటుండేవాళ్ళు, ఎవరన్నా ఏదన్నా ఆయన ఒక ప్రశ్న అడిగితే దాన్ని దాటేయడానికి యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్ అని. స్వతహాగా ఆయన న్యాయవాది కావటం వల్ల ఆ పదాల ప్రయోగంతో అవతల వాళ్ళని తికమక చేసేవాళ్ళు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ రాజకీయానికి, డబ్బులకి కనెక్షన్ లేకుండా మనం ఇప్పుడైతే చూడలేదు. సో ఈ రెండు అన్కనెక్టబుల్ థింగ్స్ అంటారా? అదేమి కాదండి, గోల్డ్వినిజం అంటారు. గోల్డ్వినిజం అంటే రెండు అసంబద్ధమైన పదాలని కలిపి ఒక పద సముచ్చయం తయారు చేయడం. వేర్ షుడ్ ఐ కీప్ యూ, కీప్ మీ అవుట్, ఇంక్లూడ్ మీ అవుట్ అంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్, ది పాసిబిలిటీ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. అది గోల్డ్వినిజం. రెండింటిని కలుపుతారు, అసాధ్యమైన వాటిని. అది గోల్డ్వినిజం కాదు, సాధ్యమే. ఎందుకంటే ముందు ఎలక్షన్ కమిషన్ కోడా పట్టుకోవాలి. రాజకీయ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేయాలి. ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఇంతమంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? అసలు రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని అమలు చేయకపోతే ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? పెద్ద పెద్ద అవి మోసమే కదా. మీరు పెద్ద పెద్దవి చెప్తారు, అమలు చేయరు. అమలు చేయకపోతే కొరడా తీసుకొని జరిపి కూరలు లేవు. ఎలక్షన్ కమిషన్ కూర ఉన్నాయి కానీ కూరలు చూపించట్లేదు. మనం కొరకాలని అనలేదు, చూపిస్తే చాలు కూరలు దారిలోకి వస్తారు. ఒకటి, ఇన్ని జరుగుతున్నాయి కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. రాజకీయ పార్టీలు 100 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎందుకు రారు? ఒకటి. తర్వాత రెండవది, టికెట్లు అమ్ముకోవద్దని చెప్పాలి కదా. ముందు మనం ఏం చేస్తున్నాము, సివిల్ సొసైటీ వాళ్ళు పేదోడు వాడు ఓటు అమ్ముకుంటే ఓటు అమ్ముకున్నామని అడుగుతున్నారు. ఏమయ్యా వాడు 2000 3000 తీసుకుంటాడు. చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటాడు, 2000 లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. రైతు 3000 లేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పరిస్థితి ఉంది. ఆ 2000 తీసుకుంటే 3000 తీసుకుంటే కుటుంబం నిలబడుద్ది. తీసుకుంటే వాడిని తిడుతున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు దొంగలు, లఫంగలకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. 100 కోట్ల వాళ్ళకి అమ్ముకుంటున్నాయి. అమ్ముకోని పార్టీని చూపించండి నాకు. అన్ని పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి. ఆ పార్టీలు ఎవరికి అమ్ముకుంటున్నాయి, ఎవరికి అమ్ముతున్నాయి? బాగా డబ్బులున్న వాళ్ళకి. సో వాళ్ళు ఎందుకు డబ్బులు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అడుగుతున్నారా? డబ్బులున్న వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు, పేదవాడు ఎందుకు చేయట్లేదు? పోటీ చేయడానికి వచ్చినారు అనుకోండి, ఏమయ్యా నువ్వు పోటీ చేయట్లేదా, చేయనియట్లేదా సార్? అసలు టికెట్లు ఇవ్వట్లేదు. ఏమడుగుతున్నారంటే, నువ్వు పోటీ చేస్తావా? నీ దగ్గర 100 కోట్లు మూసినది మురికాలు విసిరి పారేయడానికి ఉన్నాయా? మూసినది మురికాలు విసిరి పారేయాలట, మళ్ళీ లెక్క పెట్టదు కూడా. అప్పుడే నీకు టికెట్ ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? నిజంగా పోటీ చేయాలన్న వాడు అపాస్యానికి గురవుతున్నాడు, పిచ్చోని కింద లెక్క అవుతున్నాడు. అందుకని హైదరాబాద్లో ఏం చెప్తారంటే, రూపాయిని, డబ్బుని రూపియా అంటారు హిందీలో. బాంబేలో, ఢిల్లీలో రూపియా అంటారు. పోటీ చేయాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? 4 ఉండాలి. రూపియా ఉండాలి, మాఫియా ఉండాలి, ఖూఫియా అంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ కూపీలాగే పోలీసులు, ఖూఫియా ఉండాలి, మీడియా ఉండాలి. 4 ఉండాలి. రూఫియా ఉండాలి, మాఫియా ఉండాలి, ఖూఫియా ఉండాలి, మీడియా ఉండాలి. లేకపోతే చేయలేరు. మరి ఎవరి దగ్గర ఉంటాయి? ఈ 4 ఉండాలంటే వాడు ల్యాండ్ మాఫియాను అయి ఉండాలి, శాండ్ మాఫియాను అయి ఉండాలి, మైన్ మాఫియాను, వైన్ మాఫియాను అయి ఉండాలి. మాఫియానే పోటీ చేస్తుంది కదా. పేదోని దగ్గర ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. నిజాయితీ పరుని దగ్గర ఉంటాయా? నిజాయితీ పరుడు డబ్బులు పోగొట్టుకుంటాడు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బులన్నీ పోగొట్టుకున్నారు కదా, భూములన్నీ పోగొట్టుకున్నారు కదా. ఏమన్నా ఆయన పోటీ చేయమంటే పుచ్చలపల్లి సుందరయ్య కానీ పుచ్చలపల్లి రామచంద్ర రెడ్డి కానీ పోటీ చేయగలరా? చేయలేరు కదా. మంచి వాళ్ళు ఎప్పుడు చేయలేరు. ఆఖరికి ఆ మిత్ర కూడా చేయలేడు, ఆయన కొడుకు కూడా, రామచంద్రారెడ్డి గారి అబ్బాయి కూడా చేయలేడు. కేవీ రఘునాథ్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన కొడుకు శ్రీనాథ్, డాక్టర్ శ్రీనాథ్ పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన డాక్టర్, ఆయన పెద్ద డాక్టర్. ఆయన చేయగలడా పోటీ? చేయలేడు. చదువుకున్న వాళ్ళు చేయలేరు, మేధావులు చేయలేరు, ఎవరు చేయలేరు. ఎవరు చేస్తారు? మాఫియానే చేయగలుగుతారు. అంటే చివరికి ఏమైందంటే మాఫియా రాజ్యం వచ్చింది. దానివల్ల ఏమైందంటే దేశంలో డెమోక్రసీ ఉందా? డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అంటే డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. రూల్ బై పీపుల్ లేదు. దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రమే ఉంది. 543 మంది ఎంపీల్లో మీకు మనుషులు కనిపిస్తున్నారా? మనుషులే కనిపించట్లేదు. ఎవరు కనిపిస్తున్నారు? దొంగలు, లంగలు, లఫంగలు. లంగలు అంటే నంగ, సిగ్గుచరం లేనోడు, గుడ్డలిప్పి తిరిగేవాడు.
దొంగ నంగ లఫంగానే కనిపిస్తున్నారు, మంచోళ్ళు కనిపించట్లేదు కదా. చోర్ బద్మాషంకి భారత్ సియాసత్ మానే దొంగలు దుర్మార్గుల ఊరేగింపు, ఆడుతూ పాడుతూ ఊరేగుతూ పోతారు చూసారు, దొంగలు దుర్మార్గులు ఎగురుకుంటూ ఆడుకుంటూ పోతారు. అట్లా అయిపోయింది. మంచివాడు ఎందుకు ఉండట్లేదు? మంచివాడు ఉండాలంటే మనం ముందు చదువుకున్న వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే దేశంలో డెమోక్రసీ లేదు, ప్లూటోక్రసీ ఉంది. అంటే జనతంత్రం లేదు, ధనతంత్రం ఉంది. ధనం ఉన్నవాడే పోటీ చేయగలడు. ఒకటి, ఆ ధనం ఉన్నవాడు కూడా ఎట్లా తాతల ముత్తాలు సంపాదించిన ఆస్తి కాదు, వాడు సొంతంగా లాబింగ్ చేసో, దొంగ పనులు చేసో, మాఫియా పనులు చేసో, భూములు కబ్జాలు పెట్టో సంపాదించాలి. అటువంటి వాళ్ళే. అంటే చోరతంత్రమే. జనతంత్రం పోయి ధనతంత్రంగా దిగజారింది, ఇంకా దిగజారి అది చోరతంత్రంగా మారింది. సార్, బట్ డిస్పైట్ ఆల్ దిస్ వీ హ్యావ్ లీడర్స్ లైక్ మనం వెనక నుంచి స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి తీసుకుంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో నెహ్రూవియన్ పాలిటిక్స్ చూసాం. ఆయన తన మీద కార్టూన్ లేకపోతే ఆర్కే నారాయణ గారికి ఫోన్ చేసి, ఏమయ్యా ఈరోజు నా మీద కార్టూన్ లేదేంటి, ఏంటో టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్తీగా ఉంది, బోసిపోయినట్టుందని అడిగేవాడు. ఆయన తర్వాత చూసాం మళ్ళీ సమకాలీన ఆయన తర్వాత రాజకీయాల్లో జయప్రకాష్ నారాయణ గారు, రామ్మనోహర్ లోహియా గారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, వీళ్ళని చూసాం. కర్పూరి ఠాకూర్ని చూసాం, మన దామోదరం సంజీవయ్య గారిని చూసాం. సంస్కరణలు ఎవరు మొదలెడితే వాళ్ళని వెంబడే అన్సీట్ చేసే కాంగ్రెస్ దుష్ట సంస్కృతిని చూసాం. సంజీవయ్య గారి తర్వాత భూ సంస్కరణలు తీసుకొచ్చి తనవి 3,000 ఎకరాలు ఇచ్చే సొసైటీకి ఇచ్చేసిన పివి నరసింహారావు గారు తక్షణం అన్సీట్ అయ్యారు ఆయన. ఇవన్నీ చూసాం. ఇన్ని అనుభవాల నుంచి జనాలు వాళ్ళని తలుచుకుంటున్నారు, తలుచుకోవట్లేదని కాదు. మళ్ళీ వచ్చేప్పటికీ మీరు అన్నారే ఇందాక, మాఫియాకే గుద్దేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఒక ఎమ్మెల్యేకి స్థానానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పోటీ చేయాలంటే తక్కువలో తక్కువ 50 కోట్లు డిపాజిట్ చేయాలి పార్టీ దగ్గర. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్, అది మళ్ళీ వేరే, మళ్ళీ అన్రిఫండబుల్. అది అన్రిఫండబుల్, అది కాషన్ డిపాజిట్ కిందే అన్రిఫండబుల్. వాడికి ఇచ్చిన వాడికి సీట్ వస్తుందో రాదో తెలియదు, రాకపోతే అది వెనక్కి వస్తుందో రాదో తెలియదు. ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో వాడికి 50 కోట్లు ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. ఏది 225 ఉంటే అక్కడ ఉండే పోలింగ్ స్టేషన్స్ పెరిగినాయి అనుకోండి, అది 70, మళ్ళీ ప్రపోర్షనేట్గా 70 crores. ఇదే పార్లమెంట్. నేను పేరు చెప్పను కానీ ఉత్తరాంధ్రకి వెళ్ళిన ఒక పారాచూట్ పొలిటికల్ లీడర్, ఆయన తన పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 25 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చాడు క్యాండిడేట్స్కి. గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాడు. జస్ట్ హీ హాజ్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ మనీ, ఎక్సెస్ మనీ వాళ్ళకి ఇచ్చేసి, మీరు నన్ను గెలిపిస్తున్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఆ 25 కోట్లతో. అవసరం మీకు ఆ పేరు మీకు ఇప్పటికి తెలిసే ఉంటుంది, మనకి బాగా సుపరిచితం, అవసరం లేదు మన ప్రస్తావన చేయలేదు. ఇదా మనకు కావాల్సింది, దీనికోసం మనం చూస్తుంది. రేపు పొద్దున ఏమవుతుంది, 2024కి వచ్చేప్పటికి ఈ 50 అవుతుంది, ఎంపీ కంటెస్టెంట్ ఖర్చు పెట్టాల్సింది 500 కోట్లు అవుతుంది. ఇంటర్న్ మళ్ళీ అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, మన మీద పడుతుంది. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ ఏం చేయాలంటే మీరు చెప్పిన వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు లేరు. స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్న ఉత్సాహాన్ని మళ్ళీ జనంలో నింపాలి, కొత్త చెప్పాలి. భగత్ సింగ్ ఏం చేసినాడు, కర్తార్ సింగ్ ఏం చేసినాడు, ఉద్ధమ్ సింగ్ ఏం చేసినాడు, ఎందుకు పోయి గదర్ పార్టీ పెట్టినారు, ఎందుకు పోయి డయన్ లండన్లో ఎందుకు చంపినారు, భగత్ సింగ్ ఎందుకు ఉరికమ్మం నవ్వుకుంటూ ఈరోజు నేను దేశం కోసం బలవుతాననే ఆశ నా మనసు నిండా ఉన్నది, ఆశట, దేశం కోసం బలి కావడం ఆశ, ఉరికంబం ఎక్కుతాననే ఆశ, అట్లా చెప్పుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఉందా? లేదు కదా. అది మళ్ళీ స్పిరిట్ కలిగించాలి. నెహ్రూ మీరు అన్నట్టు ఏంటంటే శంకర్ స్పీకర్ ఇనాగరేట్ చేసింది ఆయనే. గాడిదల సభ పార్లమెంటు బొంబేసి ఆయన హౌస్ ఆఫ్ డాంకీస్ అంటే ఎంపీలందరూ గొడవ పెట్టినారు, ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ప్రివియస్ అని. గొడవ పెడితే నెహ్రూ అన్నాడు, అననీయవయ్యా అన్నాడు. ఆయనే కదా, ఆయన వద్దని తీర్మానం చేయొద్దు మీరు అని చెప్పినాడు. తర్వాత శంకర్స్ కలిసినప్పుడల్లా వెయ్యవయ్యా నన్ను డోంట్ స్పేర్ మీ అని చెప్పినాడు, బొమ్మలు వేసేయమన్నాడు శంకర్ స్వీక్లీలో. అది కార్టూన్లే కదా, మ్యాగజైన్ నిండా కార్టూన్లే ఉండే. అందరిని ఉతికి పారేసేవాడు శంకర్. నెహ్రూ ఫ్రెండ్ అయినా కూడా నెహ్రూని ఎప్పుడు స్పేర్ చేయలేదు, నెహ్రూని ఉతికేసినాడు. ఆ రోజుల్లో సహించేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు మీరు విమర్శించారనుకోండి, అసెంబ్లీలో అందరూ దొంగలే ఉన్నారు, పార్లమెంట్లో దొంగలే ఉన్నారని మీరు అన్నారనుకోండి, ఐఏఎస్ఓలు దొంగలే అన్నారనుకోండి, శ్రీశ్రీ చెప్పినట్టు 2 రెళ్ళు 4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు. జైలు ఉన్నదని చూస్తున్నాం కదా, ఉన్నది చెప్తేనే జైలుకు పోతున్నారు. పత్రికలు ఏం చేస్తాయి? అందుకని ఏమైంది, పత్రికల్లో సెన్సార్షిప్ లేదు, సెన్సార్షిప్పే ఉంది, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు. కార్టూన్స్ ఉన్నాయా? కార్టూన్స్ కూడా లేవు, ఎవరిని విమర్శించడానికి వీల్లేదు. అందుకని ఏమైందంటే ఈ నో ఎడిటర్ ఈజ్ నౌ రైటింగ్ ఎడిటోరియల్, ఎవ్రీ ఎడిటర్ ఈజ్ రైటింగ్ ప్రొప్రైటోరియల్.
ప్రొపరేటర్లు మాఫియా, ఆయన కూడా మాఫియానే కదా. అందుకని ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా పరిస్థితి చాలా మారింది. అందుకని ఉన్నట్టు మనం చెప్పాలి. ఆ రోజున్న పరిస్థితి ఈ రోజు లేదు. సుందరయ్య గారి లాంటి వాళ్ళు కనిపిస్తారా మనకు? కనిపించరు కదా. ఆయన ఉప్పల మలుసురు ఉండేవాడు, 5 సార్లు ఎమ్మెల్యే, కానీ చెప్పులు కుట్టి అయిపోయి 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళి చెప్పులు కుట్టి బతికినాడు. కుంజాభిక్షం గారు, పాటు పాటు రామయ్య గారు కనిపిస్తారు అట్లా. వావిలాల గోపాలకృష్ణ, వావలాల గోపాల, అయ్యో సివికే రావు లాంటి వాళ్ళు కనిపిస్తారా? లేరు. ఇప్పుడు వాళ్ళంతా పోయినారు. ఇప్పుడు ఆ జనరేషనే పోయింది. ఈవెన్ ఏ మాట కామాట బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు కనిపించరు, పోయినారు. ఏ కులంలో లేరు, ఏ పార్టీలు లేరు. వాళ్ళ తరం అంతరించింది. అందుకనే ఇప్పుడు మనమేం చెప్పాలంటే ఆ తరం వాళ్ళు ఎట్లా చేసినారో అటువంటి స్పిరిట్ తీసుకొని రావాలి. దేశంలో చదువుకున్న వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే అవినీతి ఎక్కడ పుట్టింది? గంగోత్రి అవినీతి. మనం కింద పిల్ల కాలం అడుగుతున్నాం, ఏమరా నీకు బుద్ధి ఉందా అని ఓటర్ను. కానీ గంగోత్రి అవినీతిమయం. గంగ పుట్టిన ప్రదేశమే మైలబడ్డది. రామ్ తెరి గంగా మైలి కాదు, రామ్ తెరి గంగోత్రి మైలి. సినిమా వచ్చింది కదా, రామ్ తెరి గంగా మైలి, రాజ్ కపూర్. గంగోత్రి మైలి అని చెప్పాలి. గంగ పుట్టిన ప్రదేశమే. గంగోత్రి యమునోత్రి మైలబడిపోయినాయి. అందుకని అక్కడ శుద్ధి చేయాలి మనం. చేయకపోతే కిందంతా పారుతూనే ఉంటుంది. ఓట్లు అందరూ ఆఖరికి మన కిందోళ్ళు కాదు, మీరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, గ్రాడ్యుయేట్స్ కదా వాళ్ళంతా. టీచర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళండి, టీచర్లు కదా వాళ్ళు. ఒకరికి ₹1,00,000 జీతం. అక్కడ కూడా నాకు ఎటువంటి సెల్ ఫోన్ ఇస్తావు, నాకు ఏమి ఇస్తావు, ఏ బ్రాండ్ ఇస్తావు, నాకు పలానా స్కాచ్ అవి పంపి ఇవి పంపు. అక్కడ కూడా మొదలైంది. చదువు రాని వాళ్ళ సంగతి, చదువుకున్న వాళ్ళు ఇంకెక్కువైంది, డబ్బులున్న వాళ్ళు ఇంకెక్కువైంది, ఉద్యోగస్తుల్లో అయింది. అందుకని మనము ఒక్కరిని అనడానికి వీల్లేదు. అందరూ అట్లాగే తయారైంది. ఈ సిస్టమ్ అట్లా తయారైంది. సిస్టమ్ అట్లా తయారైనప్పుడు మనం ఏం చెప్పాలంటే మళ్ళీ రామ్మనోహర్ పుట్టించాలి. రామ్మనోహర్ ఏం చెప్పినాడు? ఎవరికి టికెట్ ఇవ్వాలి, అసలు ఓటు అడిగే నైతికకి ఎవరికి ఉంటుంది అంటే పాడబట్టి పారబట్టాలి. పౌడా అంటారు హిందీలో. పౌడా జైల్ అవర్ ఓటు అన్నాడు. పౌడా అంటే పారబట్టి, రోడ్డు గుంతలు పడ్డది, గోతులుంది, మట్టి నింపు, పారబట్టి. మీరు డ్రైనేజ్ కెనాల్ చోకపోయింది, మట్టి పెరిగిపోయింది, గీకు దాన్ని పట్టుకొని. చెత్త కుండి మీద అంతా కంపు వాసన వస్తుంది, పారబట్టి గీకు, పోతుంది, అది దోమలు పోతాయి, అన్ని పోతాయి. అట్లా పారబట్టి సేవ చేయండి. పారబడితే కొన్ని పనులు కావు. ఉదాహరణకు ఆసుపత్రి కట్టాలి, ఒక బడి కట్టాలి, ఓ వంతెన కట్టాలి. పారబడితే ఏమవుతుంది? పార్టీ కార్యకర్తలు అందరూ పారబట్టాలన్నాడు, పారబడతారు. పారబడితే ఏమవుతుంది? పని కాదు కదా. అందుకని ప్రజల సమస్యల మీద ఆందోళన చేయాలి. ఆందోళన చేసి జైలుకు పోయి రావాలి. పారబట్టిన వాళ్ళకు, ప్రజల కోసం జైలుకు పోయించిన వాళ్ళకే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది అని చెప్పినాడు. ప్రీ మ్యాండేటరీ అన్నారు, అది తప్పనిసరి అన్నాడు. సరే పట్టారు, పట్టినాక మరి 4 పట్టినారు. 4 అంటే ఆయన ఏమన్నాడు? 4 టికెట్ అడుగుతున్నారు, పోటీ చేయాలని ఉంది. అప్పుడు ముందు క్రియాశీల కార్యకర్తల సమావేశం పెట్టి అక్కడ అభిప్రాయం తీసుకోండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు 4 ఎవరు ఎన్నిక కావాలి, ఎవరు అభ్యర్థి అనేది. హైదరాబాద్లో ఒక జోకరు, ఢిల్లీలో ఒక బ్రోకర్ కూర్చొని వాడు టికెట్ ఇయ్యడు. వాడు డబ్బుల కోసం అమ్ముకోవడమే కదా. హైదరాబాద్లో బ్రోకరు, ఢిల్లీలో జోకర్లు. వాళ్ళకి తెలుసా? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కానివ్వండి, వనపర్తిలో కాన్స్టిట్యూన్సీ ఉందని తెలుసా, కలవకుర్తిలో కాన్స్టిట్యూన్సీ ఉందని తెలుసా? తెలియదు కదా, పేర్లు కూడా తెలియదు. వాళ్ళు ఎట్లా ఇస్తారు టికెట్లు? వాళ్ళు ఇస్తున్నారు అక్కడ కూర్చొని, అంటే డబ్బులు తీసుకొని. ఏ పార్టీ అయినా కానీ, అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి. అందుకని అక్కడ కింది కార్యకర్తలు డిసైడ్ చేయాలి. కింది యాక్టివ్ మెంబర్స్ ఎన్నుకున్నాక ప్రైమరీ మెంబర్స్ దాన్ని ధృవీకరించాలి, ఎండార్స్ చేయాలి, రాటిఫై చేయాలన్నాడు. ఆ తర్వాతనే ఫస్ట్ ప్రైమరీ ఎలక్షన్, సెకండరీ ఎలక్షన్, తర్వాతనే జనరల్ ఎలక్షన్. ఇంత పారదర్శకంగా, ఇంత ప్రజాస్వామికంగా అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత గెలవకుండా ఎట్లుంటారు? అటువంటి మళ్ళీ సంస్కృతిని, ప్రజాస్వామిక సంస్కృతిని పునరుద్ధరించాలి. ఆయన లోహియా చేసినాడు కాబట్టి కర్పూర్ ఠాకూర్ ముఖ్యమంత్రి అయినాడు. చేసినాడు కాబట్టి బీపీ మండల్, రామ్ నరేష్ యాదవ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినారు. ఈరోజు ములాయం సింగ్ కావచ్చు, లల్లు ప్రసాద్ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ ఆయన శిష్యులే. మధులిమాయ, మద్దండవతే, జార్జ్ ఫెర్నాండెస్, వీళ్ళందరూ ఆయన శిష్యులే కదా. వాళ్ళందరూ కేంద్రంలో మంత్రులు ఎట్లయినారు? మద్దండవతే మంత్రిగా ఉండి నిరసన చెప్పినాడు, రైల్వే మినిస్టర్గా ఉండి. మధులిమాయ అంతే. వాళ్ళంతా అందరినీ ఆయన ఏం చేసినాడు? పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి సాయం చేయాలి. ఆయన బ్రాహ్మణులు తీసుకొచ్చినాడు, ఎస్సీలు తీసుకొచ్చినాడు. బ్రాహ్మణులకు ఏం చెప్పినాడు? బ్రాహ్మణులకు, ఠాకూర్లకు ఏం చెప్పినాడంటే భూమిహారులకు కింద వాళ్ళని పైకి లాగమన్నాడు. రాజనారాయణ ప్రపోజ్ చేసినాడు. 1967లో చనిపోతే రామ్మనోహర్ లోహియా గారు, బద్రీశాల్పిత్ ఆయన శిష్యుడే కదా. హైదరాబాద్లో కమలాపూర్ జనార్దన్ రెడ్డి, ఆదిలాబాద్ మాధవ్ రెడ్డి, హైదరాబాద్లో నాయ నరసింహారెడ్డి, వీళ్ళందరూ ఆయన శిష్యులే. మొత్తం నాయన గారు అయితే చూసిన చెట్టు చివరి ఎంత గొప్పడు, చాలా గొప్పగా. బద్రీశాల్పిత్ కూడా కదా, వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ దానం చేసినాడు కదా. హైదరాబాద్ రామ్కోట్లో 100 ఎకరాల భూమి, నానక్రామ్గూడలో 100 ఎకరాలు, అన్ని పేదలకు ఇచ్చేసినాడు రామ్మనోహర్ లోహియా గారు, సుందరయ్య గారు లాగానే. అంటే ఇవన్నీ ఆయన ప్రభావం కదా, అట్లా చేయాలి కదా.
చేయాలంటే మనం ఆ సంస్కృతిని మళ్ళీ రామనవమిని పుట్టించాలి. రామనవమిలో పుట్టిస్తే నిజమైన జీరో పాలిటిక్స్ వస్తుంది. దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుత్థానం అవుతుంది. అంటే పుట్టిన వాడిని రామనవరులయ్య చేయటమా, లేకపోతే రామనవరులయ్య పుట్టాలని చెప్పి ఆకాంక్షించి వాడు పుట్టేదాకా ఆగటమా? రామనవమి మళ్ళీ పునర్జన్మ లేదు కాబట్టి అంటే అనేది యాజ్ ఇట్ ఈజ్ ఆయన్ని రెప్లికేట్ చేసే ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు పుట్టాలి అంటే ఆ సంకల్పం ముందర జనాల్లో ఉండాలి కదా. అది జనాల్లో ఒక్కరితో కాదు, సమిష్టిగానే. ఆయన ఏం చెప్పినాడు, పార్టీ కూడా సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి, వ్యక్తిగత బాధ్యత ఉండాలి అని చెప్పింది. అది ఒక్కరు నిర్ణయం చేయరు, పార్టీది కూడా అందరు కలిసి నిర్ణయం చేస్తారు. కాబట్టి అటువంటి సంకల్పం మనకు ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. మొదలు పెడితే తయారవుద్ది, ఏం కాదు. డూ యూ థింక్ సార్ మీరు అనుకుంటున్న అటువంటి సంకల్పం ఉండాల్సిన పార్టీలో అలాంటి వ్యవస్థలు అలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా అని మీరు అనుకుంటున్నారా? ఉన్నారు లేరని కాదు. సమాజం బతికే ఉందండి ఇప్పటికీ. చచ్చిపోతే ఇవన్నీ చర్చలు జరగవు. బట్ సుషుప్త చేతనావస్థలో సుప్త చేతనావస్థలో ఉంది. సుప్త చేతనావస్థలో ఉండడానికి కారణం ఏంటంటే మనది ఎవరు నమ్మరేమో అనుకుంటున్నారు. సస్పెండెడ్ యానిమేషన్. సస్పెండ్ యానిమేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరో ఒకరు దాన్ని మళ్ళీ మేల్కొల్పాలి, ఒకరొకరు మేల్కొల్పాలి. ఇప్పుడు రామనవమి ఒంటరిగానే మొదలుపెట్టినాడు కదా. రామనవమి ఆయనతో పాటు ఆయన పేదవాడు కదా, కర్పూరి ఠాకూర్, ఆయనతో పాటు సాల్ట్ సత్యాగ్రహంలో ఉన్నాడు, ఆయనతో పాటు క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఉన్నాడు, ఆయనతో పాటు జైలు కూడా పోయినాడు. పేదలు ఏమీ లేని వ్యక్తి పోరాటాలు ఫ్యామిలీని వదిలిపెట్టి జైల్లోకి పోయినాడు కదా. రామనవమి అంటే బ్రహ్మచారి అనుకోండి, ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన పోతాడు. మరి అన్ని ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా చేశారు కదా. అందుకని ఏంటంటే మనము ఒక ఇట్లా ఉంటుందని చదువుకున్న వాళ్ళు చెప్పాలి. చదువుకున్న వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యం లేని ఆయన చోరస్వామ్యం ఉంది. అందుకని మనం మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవాలి. ఫ్రీడమ్ స్ట్రగుల్ డేస్లో ఉండేది వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళకు స్పిరిట్ ఉంది, ప్రజల కోసమే బతుకున్నారు. అంటే మనిషికి 2 రకాల చైతన్యాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చైతన్యం, రెండోది ద్వితీయ చైతన్యం. ప్రాథమిక చైతన్యం ఏంటంటే మన కుటుంబం, మన తల్లి తండ్రులు, భార్య పిల్లలు. ద్వితీయ చైతన్యం సమాజం. కానీ ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్కు, సన్యాసులకు, సాధులకు కూడా, బుద్ధునికి కూడా కుటుంబము ద్వితీయ చైతన్యమైంది, సమాజం ప్రాథమిక చైతన్యమైంది. ప్రైమరీ కాన్షియస్నెస్ సొసైటీ, ఫ్యామిలీ రెలిగేటెడ్ టు సెకండరీ కాన్షియస్నెస్. అటువంటి చైతన్యం కలిగించవచ్చు, కష్టమైన పని ఏం కాదు, కానీ చెప్పాలి. వియత్నాంలో ఎట్లా చేసినారు, అంత పెద్ద సామ్రాజ్యవాదుల్ని, బ్రిటిష్ వాళ్ళను ఓచ్మెన్ వచ్చి తుక్కు కొట్టి పారేసినాడు. చివరికి వియత్కాంగ్ వాళ్ళు వస్తున్నారు, వియత్కాంగ్ గెరిల్లాలు వస్తున్నారంటే అంతకుముందు మైలే మాసకర్ చేసి చాలామందిని చంపిన వాళ్ళు. సేమూర్ హర్షి రాసినాడు కదా, మైలే మాసకర్ రాసినందుకు ఆయనకు పులిజర్ ప్రైజ్ వచ్చింది. అన్ని అరాచకాలు చేసిన వాళ్ళు వియత్కాంగ్. ఎంతమంది అంటే ఎంత చిన్న దేశం అండి, అమెరికా ఎంత పెద్ద దేశం. వస్తున్నారు వియత్కాంగ్ వాళ్ళని, పారిపోయినారు. షిప్ దొరికితే షిప్, విమానం దొరికితే విమానం. కంట్రీ కదా, ఎట్లా కొట్టినారు. ఈ మధ్యనే కదా, ఎక్కువ కాలం కూడా కాలేదు, 30-40 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ చేసినప్పుడు మనం చేయలేమా? వాళ్ళు బుద్ధిని బొమ్మ పెట్టుకొని చేసినారు. బుద్ధునిదే కదా చేసింది. వియత్కాంగ్ వాళ్ళు బుద్ధిస్టులే, ఇప్పటికీ బుద్ధిస్టులే. వాళ్ళు కమ్యూనిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. సో మన దేశం బుద్ధుడు కదా ఆయన. మన బుద్ధిని మనం ఎందుకు తలుచుకోవట్లేదు? మన బిహార్లో మన బోధ్ గయలో. అందుకని మనం ఏంటి అంటే చెప్పేది, మన బుద్ధిని తలుచుకొని, మన హోచిమిన్ హోచిమిన్ కూడా ఏషియానే కదా, ఏషియా వాళ్ళే కదా. మన రామరావు అని తలుచుకొని, మన జయప్రకాష్ నారాయణ తలుచుకొని, వీళ్ళని తలుచుకుంటే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించవచ్చు. దానికి ప్రతి చైతన్యం ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఆ పద్యం ఏముందంటే, అకేలే చెల్తే రాహి, నేను దారిలో ఒంటరిగా నడుస్తుపోయాను, లోగ్ ఆతే గయి లోగ్ ఆతే గయి, జనం వస్తూనే పోయినారు, కారవా బంతి గయి, కారవాన్ తయారైంది, పెద్ద బిడారు తయారైంది, ఊరేగింపు అయింది, వెళ్తూ పోయినాం. అట్లా ఒక్కరు మొదలు పెడితే చాలు, జనం చేరుతూ పోతారు. అందుకని మొదలు పెట్టడానికి ఒక్కరి సంకల్పం ఉంటే చాలు, అది సైన్యం అవుతుంది. ఐ బిలీవ్ ఇప్పుడు వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ఎ రైట్ పాయింట్. 2024 ఆల్రెడీ ఫిక్స్ అయిన చోట వదిలేయండి, మనం ఏం చేయలేము అనకుండా ఒక చిన్న ప్రయత్నం చేయదు. ఇంకా ఫిక్స్ కాని చోట, నేననేది డబ్బులు ఖర్చు పెట్టడానికి ఫలానా క్యాండిడేట్ వచ్చాడు, మెడ్రాస్ చెన్నై నుంచి ఒక ఎంపీ స్థానానికి 250 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఒక ఆయన వచ్చాడు. సరే, అదే ఆఫర్ ఎందుకో ఫిటైల్ అయిపోయింది. ఆ అటెంప్ట్ హీ వాజ్ ఆస్క్డ్ టు కంటెస్ట్ ఫర్ అసెంబ్లీ సీట్ చిత్తూరు జిల్లాలో. దానికి కూడా 80 కోట్లు ఇచ్చాడు. ఇదేదో ఇచ్చిన వాళ్ళు, ఐడెంటిఫై అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాంధీగిరిలాగా ఒక గులాబీ పువ్వు ఇచ్చి, దయచేసి మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్న డబ్బు నేరుగా జనం కోసం ఏ నీళ్ళ ట్యాంకు కట్టిస్తారో, ఒక రోడ్డు వేయిస్తారో అదే వేయించండి. మీరు మీ పార్టీకో లేకపోతే కాషన్ డిపాజిట్ కింద ఇచ్చిన ఫండ్ని జనం కోసం ఖర్చు పెట్టండి, మేమే మిమ్మల్ని స్వచ్ఛందంగా ఎన్నుకుంటాం. ఇదొక ప్రయత్నం. అంటే వినటానికి, చూడటానికి, విజువలైజ్ చేసుకుంటానికి ఒక సినిమా కథలాగా ఉండొచ్చు. బట్ ఆ తెర మీద కనిపించేది కూడా నిజం చేయగల శక్తి సామాన్యుడికి ఉంది.
అలాంటి సామాన్యులను ఐడెంటిఫై చేసే ప్రక్రియ సమాజంలో బాధ్యతగా ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. జర్నలిజం ఉంది. నేను చెప్పేది ఇంతకుముందున్న మీడియా వ్యవస్థలు, ఈ 20 ఏళ్ళలో డెవలప్ అయిన మీడియా వ్యవస్థలు కాదు, ఉన్నాయి. వీళ్ళు టేకప్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీడియా సంస్థలు టేకప్ చేయొచ్చు కదండి. ఎంతో కొంత పోలీస్ ఆపరేషన్కి తిరగబడే తత్వం ఉన్నవాళ్ళు ఈ సమాజంలో ఉండేవాళ్ళు. వీళ్ళు చేయడం సులువు. సామాన్య నాగరిక ప్రజలు ఇవి చేయాలంటే వాళ్ళకి 1,00,000 ఆబ్లిగేషన్స్. పెళ్ళాం బిడ్డల్ని చూసుకోవాలి, పొద్దున్నే పిల్లలు స్కూల్లో దింపాలి, వచ్చేప్పుడు కూరగాయలు తీసుకోవాలి, తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి. వాడు చేయలేడు కదా. జర్నలిస్ట్ ఏంటంటే ఏదైతే అయిందిలే, జైలే కదా, అవసరమైతే పంపించేది అక్కడికే కదా, వెళ్దాం అని ఒక తెగింపు, ఆ తెంపరితనం ఉంటుంది జర్నలిస్ట్. వీళ్ళ చేత చేయిస్తే ఎలా ఉంటుంది, ఒక ఆలోచన మాత్రమే. అంటే జర్నలిజం కూడా రాజకీయాల్లోకి దిగజారిపోయింది. అప్పుడున్న జర్నలిజం కాదు. ఆయన చలపతిరావు గారు 1952లో రాశారు. ఏమన్నారు, నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్ కదా, నేషనల్ ఎడిటర్. ఆయన నేషనల్ తెలుగు ఆయనే కదా, శ్రీకాకుళం ఆయనే. ఆయన ఏం చెప్పినాడు, జర్నలిజం హస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. విందు మందు వినోదాల ఉద్యోగం అయిందని చెప్పినాడు ఆయన ఆ రోజులోనే. జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్. హృదయభారంగా ఉండాలి కదా సమాజంలో జరిగే అన్యాయాలని చూసి. గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నాడు. మందు కొట్టాలి కదా, ఆ రోజుల్లోంచే మొదలైంది. బూజర్స్ క్లబ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, దేశమంతా ఉంది కదా. ఢిల్లీలో పార్లమెంట్ ముందే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆయన ఏమన్నాడు, బూజర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఆల్ ఇండియా తాగుబోతుల క్లబ్ అన్నాడు దాన్ని. హైదరాబాద్ క్లబ్లు అంతే, ఎక్కడ పోయినా క్లబ్లు అంతే. సో జర్నలిస్టుల్లో 2 రకాలు ఉంటారు. సమాజంలో అన్ని రకాలు ఉన్నట్టుగానే జర్నలిస్టులో కూడా సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు ఉంటారు, సామాజిక పరివర్తన కావాలన్న వాళ్ళు ఉంటారు, ఉన్నది ఉంటే ఉండని అనే వాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో ఎన్ని రకాలు ఉన్నారు, జర్నలిజంలో అంతే. రాజకీయాలు ఎన్ని రకాలు ఉన్నారు, జర్నలిజంలో కూడా అంతే. అట్లా కాకుండా కొత్త సైన్యం, కొత్త తరం సృష్టించుకోవాలి. ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీలో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉండాలి. 4 అంగాలు రాజ్యాంగానికి ఉన్న 4 అంగాల నుంచి, అంటే రాజ్యాంగం 4 అంగాలు. పార్లమెంటు అంటే డెమోక్రసీ అనుకో, పార్లమెంట్లో ఉండేవాళ్ళు అంటే రాజకీయ పార్టీల వాళ్ళు. బ్యూరోక్రసీ చట్టాన్ని జనానికి తెలియజేసేవాళ్ళు అంటే జర్నలిస్టులు. ఈ 4 అంగాలను ఒక దగ్గర తీసుకొచ్చి మార్పు కావాలి అని చెప్పాలి. రాజకీయ నాయకులు మారరు. ఎందుకు మారరంటే, మనం పులిని శాకాహారిగా మార్చలేము. ఆ 80 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తిని నీతివంతులుగా మారమంటే నీతివంతులుగా మారాడు. వాళ్ళని మనం ఏం మార్చలేము. వాళ్ళ ప్రవృత్తిని ఉర్దూలో ఏం చెప్తారు, కుదరత్ నై బదల్తి, ఫిత్రత్ నై బదల్తి. కుదరత్ అంటే ప్రకృతి మారదు, ప్రవృత్తి మారదు, మనిషి ప్రవృత్తి మారదు, గుణం మారదు. కాబట్టి కుదరత్ ఫిత్రత్ నై బదల్ శక్తి. కొత్తగా మనం కొత్త తరం తయారు చేసుకోవాలి. లోహియా అదే చేసినాడు, హోచిమిన్ కూడా అదే చేసినాడు. ఆ తరం మనం కొత్త తయారు చేసుకుంటే వాళ్ళ ద్వారా మనం ఆ మార్పు తరం తయారు కావడానికి కావాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఉన్నాయి, ఎప్పటికైనా ఉంటాయి. అవి ఉంటాయి, సంకల్పం ఉండాలి. బట్ హౌ టు ట్యాప్ అండ్ హౌ టు ఐడెంటిఫై, అది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఒక్కరు బయలుదేరండి మీరు. రామణలో అని మళ్ళీ పుట్టించండి. రామణలో పుట్టడు, కానీ రామణలో సాహిత్యం అంతా తీసుకొచ్చి జనానికి చెప్పాలి. ఆయన రాసిన టైమ్ ఆఫ్ వీల్ రాసినాడు అనుకుందాం మనం ఉదాహరణకు. అవన్నీ తీసుకొచ్చి జనానికి చెప్పండి. చౌకంబ రాజు అని రాసినాడు. చౌకంబ రాజు తీసుకొచ్చి చెప్పండి. 4 స్తంభాల రాజ్యం అన్నాడు. అట్లా ఆయన ప్రజాస్వామ్యం గురించి ఏం రాసినాడు, క్రాంతి గురించి, విప్లవం గురించి రాసినాడు, ప్రజాస్వామ్య విప్లవం గురించి రాసినాడు. అవన్నీ మనం చెప్పాలి, జనానికి చెప్పాలి. లోహియా ఏం చేసినాడు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఏం చేసినాడు, ఆయన జన్నాయక్, లోహియాని జన్నాయక్ అనేవాళ్ళు, జన్నాయక్ కర్పూరి ఠాకూర్ కూడా. సో ఇవన్నీ చెప్పి ఇట్లాంటి గొప్ప వాళ్ళు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఏదో ఉప్పల మరుసూరు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, గుమ్మ నరసయ్య లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మన కంటి ముందే ఉన్నారు కదా, సంజీవయ్య గారు ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పాలి, జనంలోకి తీసుకొని పోతే జనం మారుతారు. ఇంత గొప్ప వాళ్ళు ఉండాలి, ఇది ఆదర్శం ఇది. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మనం మనిషికి ఉల్ఫ్ హంగర్ ఉంటుందండి, తొడేలు ఆకలి, ఉరుకోదరులు తింటూనే పోతారు ఎప్పుడు. అగ్ని కూడా అంతే. అగ్ని మీరు ఎంతైనా నెయ్యిపోయండి, అది తాగుతూనే ఉంటుంది, వద్దని చెప్పదు. అనలం అనేది, అలం అంటే చాలు, అనలం అంటే చాలు అనదు. తొడేలు కూడా చాలు అన్నది. మనిషి కూడా అంతే, లాభాపేక్ష కూడా అంతే అన్నాడు. అందుకని ఏం చేయాలంటే, అది కాదు బాబు, ఇది చిన్న చాలు, ఇది సమాజానికి ఖర్చు పెట్టు అని చైతన్యం కలిగించాలి. చైతన్యం కలిగిస్తే కష్టమైన పని ఏం కాదు. అది ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి, ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. మొదలు పెడతారు. ఇప్పటికి చాలామంది ఉన్నారు, ఇప్పుడు విసిగిపోయినారు. మామూలుగా ఏమవుతుందంటే, బూడిదలోంచే పుట్టుకొస్తుంది జనంలోంచి. దీంట్లోంచి జనం విసిగిపోయినప్పుడు ఇంకో కొత్తది ఆలోచిస్తారు. నేను ఇప్పటిదాకా విసిగిపోలేదు, ఇప్పుడు విసిగిపోయినారు, ఇంకా చాలా నాయన, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలి, ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరగాలో చెప్పాలి. చెప్తే జనం మారుతారు, మారాలని కోరిక వస్తుంది. జనమంతా విసిగిపోయినారు ఇప్పుడు. ఇది ఇంకా లాభం లేదు ఈ రాజకీయాలు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ దిశగా వేసే అడుగులకి మద్దతు లభిస్తుంది ఇప్పుడే మనం మొదలెడితే అంటారు. జీరో బడ్జెట్ ఉండనే వద్దు, జీరో బడ్జెట్ ఉండొద్దు. అది
వాళ్ళు కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి, పార్టీ యాక్టివ్గా ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. ఉమ్మడి నిర్ణయము ఉమ్మడి ఆచరణ ఉండాలి, ఉమ్మడిగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలి. ఏ పార్టీలో ఈరోజు ఆంతరంగ ప్రజాస్వామ్యం లేదు. ఉన్నరా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ కండిషనే పార్టీ పెట్టుకునేటప్పుడు ఎవరైనా హౌ డూ యూ ఎన్ష్యూర్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ యువర్ పార్టీ అని అడుగుతారు. చెప్పాలి మా పార్టీ ఆంతరంగ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కాపాడుతుందని చెప్పాలి. ఏదైనా రాజకీయ పార్టీలో ఉందా ఆంతరంగ ప్రజాస్వామ్యం? మరి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఢిల్లీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకెవరైనా సరే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరూ ధృతరాష్ట్రం నుంచి అస్థిలో కూర్చున్న వాళ్ళు ధృతరాష్ట్రం నుంచి ఇప్పుడున్న వాళ్ళ దాకా అందరూ గుడ్డోళ్ళే ఉంటారు. కళ్ళు కనిపించవు. ధృతరాష్ట్రం కనిపించిందా? ఇప్పుడు వీళ్ళకి కూడా అలా చెప్పుకోవచ్చు. చివరికి అంతే కదా. అందుకని మనం కళ్ళు తెరిపించాలంటే వాళ్ళను ఎలక్షన్ కమిషన్ గల్లాబట్టాలి. ఏం జరుగుతుంది దేశంలో, ఏం చేస్తున్నావు? ఒక్క పార్టీ అయినా ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా? ఎవరు నిర్ణయిస్తున్నారు? ఆఖరికి పార్టీలు ఏం చెప్తున్నాయి? కాన్షియన్షియస్ ప్రాక్టీస్, అంతరాత్మ శుద్ధిగా కాన్షియన్షియస్ ప్రాక్టీస్ ఆఫ్ క్రిటిసిజం అండ్ సెల్ఫ్ క్రిటిసిజం యాజ్ ఇన్వైలబుల్ టూల్స్ ఆఫ్ సెల్ఫ్ కరెక్షన్. విమర్శ, ఆత్మవిమర్శ, తద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు అని చెప్తున్నారు. అది అమలు చేస్తున్నారా? చేయడం లేదు కదా. ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలోనూ ఆంతరిక ప్రజాస్వామ్యం లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ గట్టిగా బెత్తం తీసుకొని, దానికి దగ్గర బెత్తం లేదు, మనం బెత్తం తీసుకొని దానికి ఇవ్వాలి. నువ్వు తీసుకోకపోతే నీ మీద బెత్తం ప్రయోగిస్తామనాలి. అప్పుడు ప్రజలే అనాలి. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు మార్చుకున్నారు. రాజ్యాంగాన్ని 70 సార్లు మార్చుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి భిన్నమైందేం కాదు కదా. కాదు, కానీ రాజ్యాంగం మార్చారు. ఎందుకు మార్చారంటే రాజ్యాంగం అంతా ఎవరున్నారు? దొంగలే కూర్చున్నారు కదా. అక్కడ దొంగలు తాము కూర్చుని కొమ్మని తాను నరుక్కుంటారా? నరుక్కోరు కదా. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక చట్టం చేయరు. రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అటువంటి చేయమంటే వాళ్ళందరికీ నష్టం కదా. పార్లమెంట్లో అన్ని పార్టీలకు నష్టమే. వాళ్ళు ఎందుకు చేస్తారు? అది చేయరు. మనమే జనాన్ని చైతన్యవంతం చేసి ఇది 1, 2, 3, 4 అని చెప్పాలి. వియత్నాంలో ఎట్లా చెప్పినారు? వియత్నాంలో హోచిమిన్ వెళ్ళేటప్పటికి 80% మేల్ చేయాలి కదా. 80% మేల్ పాపులేషన్, 60% ఫిమేల్ పాపులేషన్ ఓపియం అడిక్ట్స్, నల్లమంది తినేవాళ్ళు. వాళ్ళందరినీ డీ అడిక్షన్ చేసినాడు కదా ఆయన. అంత కష్టమైన పని. ఇప్పుడు ఓపియం ఉందా అంటే వాళ్ళు గుడంబ తాగిస్తున్నారు, రమ్ము, విస్కీ, బీరు, బ్రాండీ, గుర్దా, జట్కా, గుట్కా అనేది తినిపిస్తున్నారు. అది వేరే ఉండొచ్చును, కానీ వియత్నాంలో ఉన్నంత దరిద్రంగా ఇప్పుడు లేదు, ఇక్కడ దేశంలో లేదు. మరి హోచిమిన్ అంత బయటకు తీసుకొచ్చారు. మోర్ అడ్వాన్స్డ్ కదండి వెన్ కంపేర్డ్ టు అప్పటికి ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ రోజుకి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి సౌత్ ఆఫ్రికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళ 10th క్లాస్ మన 3rd క్లాస్తో సమానం. అవునవును. సో అలాగా వాళ్ళ ఆలోచన పరిధితో పోలిస్తే మన ఆలోచన పరిధి పెద్దది మీరు అన్నట్టు. అయితే వాళ్ళు ఒక డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ని అక్కడ ఉన్న దాంట్లో పాలు నీరు కలిపితే హంస పాలు మాత్రమే తీసుకున్నట్టు అక్కడ ఉన్న దాంట్లో మంచినే తీసుకుందాం మనం. తీసుకొని సొసైటీ చదువు అట్లా ఉండొచ్చును, కానీ నీగ్రోస్కు చాలా నిజాయితీ ఉంటుంది. ఇంటిగ్రిటీ, ఆదివాసులందరికీ నిజాయితీ ఉంటుంది. మన దేశంలో కూడా చెంచులు, గోండులు, కోయలు, సవర్లు, జాతాపులు, బిల్లులు, వీళ్ళందరికీ చాలా నిజాయితీ ఉంటుంది. సో అడవిలో ఉండే వాళ్ళందరికీ నిజాయితీ ఉంటుంది, కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకు ఉండదు. నిజాయితీ కలిగించవచ్చు, వాళ్ళకు కూడా ఏం కష్టం కాదు. డీ అడిక్షన్ చేయగలిగినప్పుడు వియత్నాంలో మనం ఎందుకు చేయలేము? అంతకంటే పెద్ద సమస్య ఇది కాదు. కాబట్టి మనం తలుచుకొని మొదలు పెట్టాలి. ఎవరో తలుచుకోవాలి కదా. 10 మంది తలుచుకోవాలి. రామన్ లోహియాని తలుచుకోవాలి, గాంధీని కూడా తలుచుకోవాలి. గాంధీ కూడా గొప్పవాడే కదా. జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, వాళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళందరినీ తలుచుకొని ఇట్లాంటి మహనీయులు ఉండేవాళ్ళు. అందుకని ఆ మహనీయులను తలుచుకొని వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకు పోతాము అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే చేయొచ్చు. కష్టమైంది కాదు. యువత సిద్ధంగా ఉన్నారండి. యువతకు దారి చూపించే వాళ్ళు ఎవరు? యువత విసిగిపోతున్నారు. ఇప్పుడు చూడండి, గ్రేటా థెంబర్గ్ ఉంది, చిన్న అమ్మాయి ఎంత పెద్ద పోరాటం చేస్తుంది పర్యావరణం కోసం. అట్లా యువత చాలామంది సిద్ధంగా ఉన్నారు. మనకంటే జ్ఞానులు కూడా ఉన్నారు. మన తరం కంటే కూడా అందులో ఆయన చెప్పినట్టు చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ మ్యాన్ అని జార్జ్ బెర్నార్డ్ షా అన్నట్టు చిన్నపిల్లలకు తండ్రుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. చిన్నపిల్ల లేదని కాదు. ఆయన శైలేంద్ర రాసినట్టు ముస్సే బేహతర్ కహనే వాలే, తుమ్సే బేహతర్ సున్నే వాలే కల్ ఔరాయింగే. నాకంటే బాగా కవితాగానం చేసేవాళ్ళు, మీకంటే బాగా రసాస్వాదన చేసేవాళ్ళు రేపు అనేక మంది వస్తారన్నాడు. అట్లాగే యువతరంలో అదంతా ఉంది. యువశక్తిని వాడుకోవాలి, యువశక్తిని తయారు చేయాలి, దాన్ని దారిలో పెడితే సాధించవచ్చు. కష్టమైంది ఏం కాదు. మనం ఇప్పటివరకు చూస్తూ వస్తున్న పరిస్థితి దాదాపు ఒక 3 decades నుంచి ఈ డబ్బు ప్రభావం బాగా విపరీతంగా పెరిగింది. 30 ఏళ్లకు మునుపు అంటే మీరు తొలితరం జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా ఎక్కువ అవగాహన ఉంటుంది. మీరు చూసుంటారు ఒక తరిమల నాగిరెడ్డి, ఎస్విఎల్ నరసింహం గారు ఎన్జీ రంగా మీద పోటీ చేసి గెలిచిన ఎన్జీ రంగా గారు ఫర్ దట్ మ్యాటర్. ఆయన కూడా బిడ్డలు పుడితే స్వార్థం పెరుగుతుందని బిడ్డలు వద్దనుకున్న రంగా గారు, కొత్త రఘురామయ్య గారు టొబాకో బోర్డు తీసుకొచ్చిన ఆయన,
ఆ మాటకు వస్తే క్షీర విప్లవ పితామహుడు ఆంధ్రప్రదేశ్లో కాకాని వెంకటరత్నం గారు ఎర్ర బస్సులో హైదరాబాద్ వచ్చేవారు. ఇక కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, సరే ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూస్తే ఆయన సింపుల్ లివింగ్ అందరికీ తెలిసిందే. వీళ్ళందరినీ చూశారు. వీళ్ళ తర్వాత ఒక సెట్ ఆఫ్ మేధోతనం ఉన్న జలగంగళరావు గారు, మరిచెన్నారెడ్డి గారు, వీళ్ళని చూశారు. నిజాయితీగా పేదవాడికి పట్టెడు అన్నం అనే ఒక సింగిల్ సెంటెన్స్ స్లోగన్ తోటి వచ్చిన ఎన్టీఆర్ని చూశారు. పోస్ట్ ఎన్టీఆర్ మారినంతగా నేను ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ప్రీ ఎన్టీఆర్ అంతకుముందు, అంటే ఎన్టీఆర్ తర్వాతే వచ్చింది కరప్షన్. ఎన్టీఆర్తో రాలేదు. ఎన్టీఆర్ డిమైజ్ తర్వాత మనం చూడటం మొదలెట్టాం డబ్బు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు లేవని కాదు, 10వ తరగతితో పోయేదాన్ని లక్షల దాకా తీసుకెళ్ళింది ఎవరో వేరే చెప్పక్కల్లా 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ చంపిన వ్యక్తి అది నేను అంత క్రూడ్గా చెప్పలేకపోయాను, అంతే. క్రూడ్ కాదు, ఆ క్రూడ్ వాస్తవాలు ఇప్పుడు క్రూడ్గానే ఉంటాయి. సో ఈ డబ్బు రాజకీయాలు దేశం మొత్తం మీద వచ్చినాయి. నేను చిన్న కంపారిజన్ చెప్తాను సార్. ఢిల్లీలో 4 ఏళ్ళు నేషనల్ మీడియాలో పనిచేసినప్పుడు జార్ఖండ్ కవరేజ్, ఎలక్షన్స్ కవరేజ్కి వెళ్ళా. అప్పుడు మన కేశవరావు గారు జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయనతో పాటు కలిసి వెళ్తే అక్కడ కరప్షన్ చూసి ఆశ్చర్యపోయాను. 5 లక్షల రూపాయలు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి, అంతే ఖర్చే. ఏది 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం పరిశీలకులకు ఇచ్చింది కూడా 50,000 లక్ష రూపాయలే. అప్పటికే మనం కోట్లలో ఉన్నాం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. కేశవరావు గారిని అడిగా, ఏంటి సార్ ఇది అంటే, ఇక్కడ ఇంతే అని. 5 లక్షల రూపాయల్లో ఎంపీ ఎలక్షన్ అయిపోయింది అక్కడ. ఉత్తరప్రదేశ్ చూసా. ఉత్తరప్రదేశ్లో జస్ట్ కాల్చుకోవడానికి ఒక బీడీ ఇస్తే చాలు, అదే కరప్షన్. 10 రూపాయలు ఇచ్చినా తీసుకోరు, ఒక బీడీ ఇస్తే తీసుకోరు, కరప్షన్ అది. అక్కడ ఎలక్షన్కి ఓటుకి 200 రూపాయలు మ్యాక్సిమం. ఎక్కడ వారణాసి అలాంటి వాటి చోట 200 రూపాయలు. అప్పటికే మనం ఇక్కడ 3,000 4,000 గెలిపాం. అసలు ఎంత అంటే డ్రాస్టిక్ వేరియేషన్. అక్కడికి ఇక్కడికి అస్థి మస్క అంతర భేదం అనొచ్చు, అంత ఉంది. అది రేషనల్గా ఆలోచించే దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం ఎందుకు అంత విపరీతంగా పెరిగిపోయింది? ఒకటి, నార్త్కు సౌత్కు మామూలుగా కూడా సమస్య ఏంటంటే, నార్త్లో ఆదాయం తక్కువ అండి. అందుకని ఆ రాష్ట్రాలను బీమారు రాష్ట్రాలు. బీమార్ అంటే రోగగ్రస్తమని, కానీ ఆ బీమారు అంటే బీమారు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. జనాభా కూడా ఎక్కువ. అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయలేదు. చదువు కూడా తక్కువనే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు సౌత్కి వస్తూ ఉంటే మాకు సౌత్కి వచ్చినట్టు అర్థమవుతుంది అంటారు. ఎందుకంటే రోడ్లు క్లీన్గా ఉన్నాయి, రైల్వే స్టేషన్ క్లీన్గా ఉన్నాయి, పైన క్లీన్గా కూడా ఉండదు. జనాభా కూడా ఎక్కువ. అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అమలే కాలేదు అక్కడ. సో అయితే ఏంటంటే అక్కడ చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది. హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా, ఎవరున్నారు ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, జార్ఖండ్ నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, ఒడిషా నుంచి వస్తారు, అస్సాం నుంచి వస్తారు, నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు. అది దరిద్రం ఎక్కువ ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ జరగలేదు, చదువు కూడా తక్కువనే అక్కడ నార్త్లో. మీకు కేరళ చూడండి ఎంత చదువు ఉంది, తమిళనాడులో ఎట్లా ఉంది, తెలంగాణ ఆంధ్రలో కూడా ఎక్కువనే ఉంది వాటితో, కర్ణాటక కూడా ఎక్కువే ఉంది. సో ఇవి ఎట్లా దాంతోపాటు అభివృద్ధి చెందినవి కాబట్టి అవినీతి కూడా అదే మోస్తరులో ఉంటుంది, అదే పద్ధతిలో, అదే రేషియోలో, ప్రపోర్షనేట్గా ఉంటుంది, అదే ప్రపోర్షనేట్లో ఉంటుంది. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే జనాన్ని చైతన్యవంతం చేయడంలో చాలా మార్పు ఉంది. అక్కడ సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, సౌత్లో సామాజిక ఉద్యమాలు లేవు. రామణ లోహియా సామాజిక ఉద్యమాలు సృష్టించినాడు, అక్కడ పుట్టాడు. ఒక తమిళనాడులో మాత్రమే సామాజిక ఉద్యమం వచ్చింది. పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు, ఓమండూరు రామస్వామి రెడ్డి గారు లాంటి వాళ్ళు సృష్టించినారు, తీసుకొచ్చినారు. అక్కడ తెలంగాణలో, ఆంధ్రలో ఆర్థిక పోరాటాలు ఉన్నాయి, ఆర్థిక ఉద్యమాలు. నిజాం వెట్టి నుంచి విముక్తి చేయండి, బానిసత్వం నుంచి, ఇవన్నీ ఆర్థిక పోరాటాలు. సో తెలంగాణలో, ఆంధ్రలో వచ్చినాయి ఆర్థిక పోరాటాలు. కేరళలో కూడా ఆర్థిక పోరాటాలే. అక్కడ సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. సామాజిక ఉద్యమాల వల్ల రాజకీయాల మీద చాలా మార్పు ఉంది. ఎవరికి ఓటేయాలి, ఎటువంటి వాళ్ళకు ఓటేయాలి, అట్లా సామాజిక ఉద్యమాలు. అక్కడ ఎవరిని తీసుకొచ్చినారు చివరికి? అక్కడ కర్పూరి ఠాకూర్ లాంటి మంగళాయన్ని తీసుకొచ్చి నాయి ముఖ్యమంత్రిని చేయగలిగినారు, రామ్ నరేష్ యాదవ్ చేయగలిగినారు, విపి మండలిని చేయగలిగినారు, ములాయం సింగ్, లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, వీళ్ళందరినీ చేయగలిగినారు. ఆఖరికి శిబు సోరెన్ లాంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఉందనుకోండి, డికు వ్యతిరేక పోరాటం. డికు అంటే అవుట్ సైడ్ ఎక్స్ప్లాయిటర్స్. డికు బయట వాడేవాళ్ళు వస్తే కేత్ కట్టు అయితే వాడు భూమి కొంటే బలవంతంగా ఫోర్సిబుల్ హార్వెస్టింగ్ చేసేవాళ్ళు. శిబు సోరెన్ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటిది మనం చూసినాం కదా. శంకర్ గోయాని ఛత్తీస్గఢ్ పోరాటాలు, పెద్ద పోరాటాలు. శిబు సోరెన్ కావచ్చు, మనము ఇవి చూసినప్పుడు పోరాటాల్లో అక్కడ వచ్చిన పోరాటాలు, ఆదివాసీ పోరాటాలు, పెద్ద పెద్ద పోరాటాలు. సో అట్లాంటి పోరాటాలు మనకు లేవు, దక్షిణాదిలో లేవు. ఒక తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత పెద్ద ఉద్యమం అదే, ఆ తర్వాత లేదు. ఇంకా ఆంధ్రలో అయితే లేదు. ఆంధ్రలో కూడా
తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర వాళ్ళందరూ పాల్గొన్నారు. కొనగాల ఆంధ్రనే అప్పుడు, ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉంది. అక్కడ పెద్ద పోరాటం జరిగింది. నిజాం వీళ్ళు వాళ్ళు కలిసే చేశారు. చంద్రరాజేశ్వరరావు, సుందరయ్య గారు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళు కూడా పోయి రజాకారు అక్కడ కూడా దాడులు చేసినారు. సైన్యం కూడా దాడి చేసింది వాళ్ళ మీద. అందుకని అక్కడ పోరాటం ప్రభావం ఉంది ఆంధ్రాలో కూడా. తెలంగాణ రజాకార్ పోరాటం అక్కడ కూడా ఆంధ్రాలో కూడా సాగింది. ఆ తర్వాత లేదు కదా. లేనప్పుడు ఏమవుతుంది, పోరాటాలు ఉంటే ఒక చైతన్యం ఉంటుంది. పోరాటాల తర్వాత చైతన్య స్ఫూర్తి ఒక 30 ఏళ్ళు కొనసాగుతుంది. అది చచ్చిపోయింది. అక్కడ చచ్చిపోయింది, ఇక్కడ చచ్చిపోయింది, కేరళ కూడా చచ్చిపోయింది. అక్కడ వాయిలార్ పొన్నపుర పోరాటాలు ఉండేది. మనం అక్కడ తేబాగా మూమెంట్ బెంగాల్లో ఉండేది. ఇక్కడనేమో సాయుధ పోరాటం 3 ఒకసారి జరిగినాయి. వాయిలార్ పొన్నపుర కేరళలో, తెలంగాణ సాయుధ పోరాటం, బెంగాల్లోనేమో తేబాగా మూమెంట్. ఇవి ఆ ఉద్యమాలన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఏమైంది, నిశ్చేతనంగా ఉన్నది. జడత్వం వచ్చింది. జడత్వం వస్తే ఇట్లాగే ఉంటుంది, దొంగల రాజ్యం ఉంటుంది. అందుకని ఏంటంటే మళ్ళీ ఏదో ఒక రకమైన పోరాటం, ఆర్థిక పోరాటమైనా సరే, సామాజిక పోరాటమైనా సరే. రామణ లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పోరాటాలు చేసినారు. పెద్ద పోరాటాలు, సామాజిక ఉద్యమాలు వాళ్ళే నిర్మించింది. ఇక్కడ ఏమైందంటే వర్గ పోరాటమే తప్ప వర్ణ పోరాటం లేదు. వర్ణాన్ని అంతం చేయాలని లేదు. వర్ణంలో వర్గం ఉంది, వర్గంలో వర్ణం ఉంది, రెండు ఉన్నాయి. బాగా డబ్బులు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, పేదవాడే, బీసీ ఎస్సీ కావచ్చు, డబ్బులు బాగా ఉన్నాయి. పేద దళితులకు, పేద బీసీలకైనా సాయం చేస్తాడా? చేయడు. డబ్బులు ఉన్న రెడ్డి ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే ఒక పేదరెడ్డికి సాయం చేస్తాడా? చేయడు. బాగా డబ్బులున్న కమ్మ ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే పేద కమ్మకి చేస్తాడా? చేయడు. పట్టించుకోడు వాడు. అందుకని కులం ఒకటే చైతన్యం కాదు, వర్గం ఒకటే చైతన్యం కాదు. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు. వర్ణం వల్ల ఏమి లాభం ఉండదు, వర్గం వల్ల ఉంటుంది. వర్గము వర్ణము రెండు కలిపి చేస్తే దానివల్ల చైతన్యం వస్తుంది, ఫలితాలు వస్తాయి. ఒకదాన్ని కలిపితే చేయదు. కమింగ్ టు ది మన కరెంట్ టాపిక్ అండి. ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని ఇలా వదిలేద్దాం అనుకుందాం, వదిలేసాం అనుకుందాం. ఇవాళ రేపు ఇంకొక 4 రోజుల్లో ఎలక్షన్స్కి పోతున్నాం, జనరల్ ఎలక్షన్స్కి పోతున్నాం. ఒక్కొక్క సెగ్మెంట్ మీద పార్లమెంట్కి 300 కోట్లు, అసెంబ్లీకి 50 కోట్లు ఆన్ అండ్ యావరేజ్. కొన్ని చోట్ల తగ్గచ్చు, కొన్ని చోట్ల పెరగచ్చు, ఇంకా పెరగచ్చు కూడా. పెడుతున్న ఖర్చు ఈ మొత్తం ఈ సెగ్మెంట్స్ 294 సెగ్మెంట్ ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క చెప్తున్నా. పెట్టే ఖర్చు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఇప్పుడు నా మీద రూపాయి పెట్టినోడు 10 రూపాయలు సంపాదించాలని చూస్తాడు. మీకు గల్లా జయదేవులు వస్తారు, బ్రహ్మసాని చంద్రశేఖర్లు వస్తారు. వీళ్ళందరూ కాన్స్టిట్యున్సీలో ఎవరికి అవైలబిలిటీలో ఉండరు. తర్వాత వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు దెబ్బతిన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను విరమించుకుంటున్నాను తాత్కాలికంగానే ఒక అడ్జెక్టివ్ యాడ్ చేసి వెళ్ళిపోతారు. నష్టపోయేది ఎవడు? సెగ్మెంట్ ప్రజలే. సో వీళ్ళు కాదు మనకు కావాల్సింది. మనకి ఎన్జి రంగాలు కావాలి, అలాగే వావిలాల గోపాలకృష్ణలు కావాలి, సంజీవేలు కావాలి. అంటే వాళ్ళని తయారు చేసుకోవడానికి మీరు అన్నారు ఇందాక, ఒక టైప్ ఆఫ్ ఉద్యమం నడిపినప్పుడు సామాజిక ఉద్యమం దాని ప్రభావం ఒక 30 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉద్యమం మొదలైతే, అట్లీస్ట్ ఇప్పుడు మొదలెడితే దీని ప్రభావం ఇంకో 30 ఏళ్ళ తర్వాత 2050 నాటికి మళ్ళీ క్లీన్ పాలిటిక్స్ని మనం చూసే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే మనం చేయాల్సిందంటే ఒకరిద్దరు చైతన్యవంతమైతే సరిపోదు. దాన్ని ఏమంటారంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం, అందరికీ రాజకీయ చైతన్యం రావాలి, ఉమ్మడిగా రావాలి. అక్కడ ఆ నియోజకవర్గంలో సృష్టించాము, ఈ నియోజకవర్గంలో చైతన్యం వచ్చింది, ఆ వర్గంలో వచ్చింది, ఈ వర్ణంలో వచ్చింది, సరిపోదు. అది అందరికీ రావాలి. అందుకే దాన్ని పెనేషియా అంటే అమృతం ఏంటి, అన్నిటికీ మందు ఏమిటంటే పెనేషియా ఏమిటంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. అది సృష్టించాలి. దానికి మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు జర్నలిస్టులు, సోషల్ మీడియా జర్నలిస్టులు డబ్బులు ఖర్చు కావు. సోషల్ మీడియా ద్వారానే ఒక సైన్యం తయారు చేయాలి, సోషల్ మీడియా ఆర్మీ ఉండాలి. చేసి వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే సోషల్ మీడియా ఆర్మీకి AK-47 ఇవ్వాలి. ఊరా 5గురికి AK-47 ఇచ్చాయి, షూట్ చేయమని చెప్పాలి. AK-47 ఏంటంటే సెల్ ఫోన్లు. ఇదే AK-47 షూట్ చేయండి, అప్లోడ్ చేయండి, అయిపోయింది. తప్పును తప్పనండి, చెడుని చెడనండి. ఈ ఊరు పరిస్థితి చూడు ఇంత అధ్వానంగా ఉంది, ఈ చేను పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది, ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. ఇక్కడ ఫార్మా మాఫియా చూడండి మొత్తం నాశనం చేసింది. ఫార్మా క్యాపిటల్ హైదరాబాద్ అంటే అర్థం ఏంటి? ఫార్మా విషయం కదా అది. దానివల్ల ఎంత నాశనం అయింది. డివిస్ కంపెనీ చూస్తాము, చౌటుప్పలంతా నాశనం అయింది కదా, పాశమైలారం పట్టంచూరు అంతా నాశనం అయింది కదా. దానివల్ల సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ రోగం కూడా ఏం కాని పరిస్థితి ఏర్పడదు కదా. ప్రపంచంలో నీళ్లు తాగితే కీళ్ళ నొప్పులు ఎన్ని సమస్యలు. ఆఖరికి చూడండి మూసీ నదిలో ఏమో వచ్చింది. మూసీ నదిలో BOD COD ఉంది, బయలాజికల్ యాక్షన్ రిమాండ్స్, కెమికల్ యాక్షన్ రిమాండ్స్, అన్ని రకాల కెమికల్స్, ఫార్మా పొల్యూషన్. ఇదంతా కాకుండా NFC నుంచి న్యూక్లియర్
మెటీరియల్ యురేనియం థోరియం లాంటివి పోయి రేడియో యాక్టివ్ మెటీరియల్ వచ్చేసింది. అవన్నీ ఎక్కడ దాకా పోతున్నాయి? మూసినది నుంచి కోడపల్లిలో పోయి కృష్ణాది పోతే విజయవాడ దాకా, తీసుకెళ్ళి విజయవాడ అదంతా మొత్తం విషయమే కదా. కృష్ణాది అంతా విషయం, మధ్యలో మున్నేరు టచ్ చేస్తుంది. మున్నేరు అన్ని నదులు, పాలేరు, మున్నేరు అన్నీ పోతాయి. వెనక్కి కూడా తంతుంది అది. యురేనియం అయితే మళ్ళీ హైదరాబాద్ దాకా వస్తుంది, అది వెనక్కి కూడా వచ్చేస్తుంది. మరి ఇంత విషయం ఉన్నప్పుడు ఎట్లా తాగాలి మనం? చెప్పాలి కదా ఎవరన్నా. అది చెప్పేది ఎవరు? తర్వాత కాస్కేడింగ్ ఎఫెక్ట్ మీరు అన్నట్టు వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి తెచ్చుకొచ్చిన వాడు ఏం చేస్తాడు? మొత్తం కబ్జాలు పెట్టేస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీస్ పెడతాడు, ఫార్మా ఇండస్ట్రీ పెడతాడు. పోలేపల్లి ఏం చేసినారు చూసిన 59 మందిని చంపేసినారు వాళ్ళు. మీరు దొంగలు ఎన్నుకుంటే దొంగ పనులే చేస్తారు. అందుకని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. 5 ఏళ్ళకోసారి మార్చేస్తూనే ఉండాలి, ఉంచొద్దు. ఎందుకంటే అమెరికాలో చూడండి, ఈరోజు అమెరికాలో డ్యాములన్నీ కూల్చేస్తున్నారు. 2190 డ్యాములు కూల్చేసినారు వాళ్ళు. ఎందుకంటే ఆ డ్యాముల వల్ల భూముల్లో నీరు ఏమవుతుంది? నీరంతా కలుషితం అయిపోయింది, బ్యాక్టీరియా పెరుగుతుంది, ఈత కొడితే రోగాలు వస్తున్నాయి. సాల్మన్ ఫిష్ తింటారు వాళ్ళు, సాల్మన్ ఫిష్ అంతా చచ్చిపోయింది, తాబేలు చచ్చిపోయినాయి, రొయ్యలు చచ్చిపోయినాయి. ఏమిట్రా అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నీరు నిలువ ఉంది. ఉంటాయి కానీ నారాయణ సాగర్, శ్రీశైలం నిలువ ఉంది, కూల్చేస్తున్నారు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఆ డ్యాములు వాళ్ళు కూల్చేసినట్టు మనం కూడా ప్రభుత్వాలను 5 ఏళ్ళు దాటిన కూర్చోాలి. కొత్త ప్రభుత్వం రావాలి, కొత్తని ఎన్నుకోండి. వీడు దొంగ పని చేస్తే వాడిని 10 ఏళ్ళు పట్టింది కేసీఆర్ సంగతి తెలంగాణ జనం తెలుసుకోవడానికి. మరి 10 ఏళ్ళు ఎందుకు? 5 ఏళ్ళకు ఒకసారి కూల్చేయాలి కదా. మొదటిసారి కూల్చేయలేదు ఎందుకు? ఎక్కువ కాలం ఉంటే మురిగిపోతుంది నీరు, కంపు వాసన వస్తుంది, స్టాగ్నెంట్ నీరు పారుతూనే ఉండాలి. ప్రజాస్వామ్యం కూడా పారుతూనే ఉండాలంటే తప్పు చేసిన తొలగించాలి, కొత్త వాళ్ళు తీసుకొని రావాలి. అట్లా తీసుకొని వస్తే అప్పుడు శిక్ష ఉంటుంది వాడికి, వాడు కూడా దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. ఫైనల్గా యాదగిరి గారు, ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగుతోంది అనుకుందాం. సరే, మనం సంస్కరణ దిశగా ఒక పాజిటివ్ ఆలోచన చేసాం, కొనసాగుతుంది. 25 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది సొసైటీ? ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కంటిన్యూ అయితే అసలు నెక్స్ట్ జనరేషన్ యూత్ క్లీన్ ఇమేజ్ లీడర్స్ని చూసే అవకాశం ఉందా? క్లీన్ లీడర్స్ చూడరు, అందరూ దొంగలే, క్లెప్టోక్రసీ ఉంటుంది ఒకటి. రెండవది, అంతకంటే ముందు వాళ్ళు జనం నాశనం కావడానికి ముందు తెలంగాణ ఆంధ్ర పరిస్థితి చెప్దామండి. దేశం అంతా ఏమవుతుంది, ప్రపంచం అంతా కూడా, అమెరికాలో కూడా కార్పొరేట్ పరిపాలనే. ఎగ్జాన్ కంపెనీ, జెనాన్ కంపెనీ, ఫోర్డ్ పింటో కంపెనీ, ఎన్రాన్ కంపెనీ, వాళ్ళ పరిపాలన. అక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. లార్జెస్ట్ డెమోక్రసీ అనుకునే చోట కూడా లేదు. లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా, గ్రేటెస్ట్ డెమోక్రసీ అమెరికాలో కూడా ఏం ప్రజాస్వామ్యం ఉంది? దొంగల రాజ్యం ఉంది. ఆ బ్రిటన్లో ఏముంది? అది సామ్రాజ్యవాదం కదా. ఇంపీరియలిజం అంటే ఎంత దొంగ, ప్రపంచం అంతా దోచుకున్న దొంగలు కదా వాళ్ళు. అక్కడ కూడా క్లెప్టోక్రసీ, అది వరల్డ్ క్లెప్టోక్రసీ. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కనుక మనం ఉన్నట్టు చెప్పకపోతే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. క్లైమేట్ చేంజ్ వస్తుంది. క్లైమేట్ చేంజ్ ఏంటి? సముద్రాలన్నీ కరిగిపోతున్నాయి. ఆర్కిటిక్ కరిగిపోయింది, 20% మిగిలింది. 7400 కిలోమీటర్ల సముద్ర తీరం ఇండియాది. మొత్తం అన్నీ మునిగిపోతాయి. అమెరికాలో ముందు న్యూయార్క్, కనెక్టికట్ అవన్నీ మునిగిపోతాయి. లండన్ మునిగిపోద్ది, ముందు ముంబై మునిగిపోద్ది, చెన్నై మునిగిపోద్ది. చెన్నపట్నం నుంచి వరుసగా చూస్తే కృష్ణపట్నం, కొత్తపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, మచిలీపట్నం అన్నీ మునిగిపోతాయి. పారదీప్ మునిగిపోద్ది, కలకట్టా మునిగిపోద్ది, సుందర్బన్స్, బంగ్లాదేశ్, ఢాకా కూడా మునిగిపోద్ది. ఇప్పుడు దానివల్ల ఎంత ప్రమాదం, ప్రపంచమే మునిగిపోతుంది. మన దేశాన్ని మనం జాగ్రత్త పడకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల దొంగలే ఉన్నారు కదా. కాబట్టి ఏమవుతుంది, మన ఇండియాని ఒకదాన్నే మనం అనడానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ కార్పొరేట్ పరిపాలన, వాడు స్వదేశీ కార్పొరేట్ కావచ్చు, అదే ఇక్కడ విదేశీ కార్పొరేట్లు కావచ్చు, లేదా స్వదేశీ దొంగలు కావచ్చు. అక్కడ ఇక్కడ అన్నీ ఒకటే చోటు ఉన్నప్పుడు మనం ఉన్నట్టు జనాన్ని చెప్పకపోతే ఇప్పటికే 2050 నాటికి ప్రళయం రాబోతున్నది. ప్రపంచం అంతా ఒకటే కాదు, ప్రపంచమంతా జరగబోతుంది. అందుకని అన్ని దేశాలు మేల్కొనాలి. మన ఒక్క భారతదేశమే కాదు, అన్ని దేశాలు ముందు మనం మేల్కొన్నాం. మనతో స్టార్ట్ అయ్యి మనం మేల్కొని వైతాళికులు అంటారు. వైతాళికులు అంటే ఏంటంటే పైనీర్స్ అంటే ఏంటంటే ముందు నువ్వు మేల్కో, ముందు తాను మేల్కొని ఇతరులను మేల్కొల్పేవాడు. ముందు మనం మేల్కొందాం, మన జాతిని మేల్కొల్పుదాం. మన జాతిని మేల్కొల్పడం ద్వారా ప్రపంచాన్ని మేల్కొల్పుదాం. 2050 కూడా కాదు, 2040కి అంటున్నారు. ప్రపంచం జల ప్రళయం వస్తుంది అంటున్నారు. క్లైమేట్ చేంజ్ వస్తుంది. ఇప్పటికే గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి. సైబీరియా ఎడారంతా కరిగిపోతున్నది. ఆర్కిటిక్ మంచుఖండం కరిగిపోయింది. దానివల్ల కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. 2030, 2035 నాటికి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం రాబోతున్నప్పుడు ఇదంతా చోరతంత్రం వల్ల జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చోరతంత్రానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఉల్ఫంగరే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు అంటే 345 కోట్ల సంవత్సరాలు అయింది భూమి పుట్టి అని చెప్తున్నారు. 345 కోట్ల సంవత్సరాల్లో దీని తాపము ఈ 220 ఏళ్ళలో పెరిగింది.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక. అంటే 225 ఏళ్ళలోనే మొత్తం ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో 50 ఏళ్ళు ఉంటే కనుక భూమి మిగలదు. అందుకనే ఇదంతా డెమోక్రసీ లేని వల్ల జరుగుతుంది. డెమోక్రసీ ఉంటే మనం మేల్కొంటాం, ఇతరులను మేల్కొల్పుతాం. చోరతంత్రం ఉంటే మేల్కొనవాడు సత్యాలు చెప్పడు. అందుకనే తొందరలోనే మనం జనానికి చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చెప్పాలి. ప్రపంచంలో జరిగే పరిణామమే దేశం మీద జరుగుతుంది, ఆ పరిణామ ప్రభావమే రాష్ట్రం మీద ఉంటుంది, మన గ్రామం మీద కూడా ఉంటుంది. అందుకని తొందరగా మేల్కొల్పాలి. ఎన్నడూ లేనంత ఉష్ణం ఎందుకుంది, ఇంత ఎండతాపం ఎందుకుంది? హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్ బై నేచర్. ఇప్పుడు ఇంత ఎండ ఎందుకుంది? బెంగళూరు ఏమైంది? నాశనం అయింది కదా. అది కూడా అది ఎంత హెవెన్ కదా, అది స్వర్గం. ఎందుకు నాశనం అయింది? బెంగళూరు హైదరాబాద్ నాశనం అవుతున్నట్టుగానే ప్రపంచమంతా నాశనం అవుతుంది. అందుకని మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము. ప్రజాస్వామ్యం కాపాడుకుంటే ప్రపంచం ఉంటుంది, లేకపోతే ప్రపంచం మునిగిపోతుంది. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాదగిరి గారు చెప్పిన మాట, ఇవాళున్న పరిస్థితులను యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వదిలేస్తే, చోరతంత్రంలో నిపుణులైన వాళ్ళందరినీ ఎలక్షన్స్లో నుంచోబెట్టి మనం వాళ్ళని నెత్తికెత్తుకుంటే రేపొద్దున వాళ్ళు మనల్ని అధపాతాళానికి తొక్కేస్తారు. ఆ పాతాళం కూడా కలుషితం అయిపోయి ఉంటుంది ఆ పాటికి అని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ చోరతంత్రంలో నైపుణ్యం సాధించిన వాళ్ళని ఎన్నుకుందామా, లేదు క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని తయారు చేసుకుందామా? ఎందుకంటే ఒక 2 జనరేషన్స్ పాటు వాళ్ళని తయారు చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా ఆ 3rd జనరేషన్ నుంచి పుట్టేవాడు కూడా స్వచ్ఛంగా పుడతాడు. ఎటువంటి కల్మషం మనసులో లేకుండా, అలాగే ఎటువంటి మానసిక దౌర్బల్యం లేకుండా, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేసేట్టు డెమోక్రటిక్గా ఆలోచించేట్టు ఒక జనరేషన్ తయారవుతుంది, పుడుతుంది. వాళ్ళని మనం చూడాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఈ సందర్భంగా యాదగిరి గారి అనుమతితో ఒక ప్రస్తావన చేస్తున్నాను. నార్వే, స్వీడన్ ఈ 2 దేశాల్లో పార్లమెంటరియన్స్ సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు. టీచర్ అయితే టీచరు, వడ్రంగి అయితే వడ్రంగి, క్షురకుడు అయితే క్షురకుడు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. అండ్ దే డూ రెస్పెక్ట్ దేర్ డెమోక్రసీ. వాళ్ళ సెషన్స్ ఒక సందర్భంలో నేను చూడటానికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను ఒక ఎంపీ తోటి. హీ ఈజ్ అ ప్రొఫెసర్. ఆయన తన సెషన్ అయిపోయింది, ఆ 3 అవర్స్ అయిపోయిన తర్వాత సైకిల్ తొక్కుంటూ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు పాఠం చెప్పడానికి. అటువంటి వ్యవస్థల్ని మనం చూడాలి. జడ్జి కూడా సైకిల్ లేకుండా అలాంటి వ్యవస్థలను చూడాలి. యూరోపియన్ సమాజం మీద పడి అడవటం కాదు. వాళ్ళు ఎందుకు అలా ఎదిగారు అంటే, ఎందుకంటే అక్కడ నిజాయితీ ఉంది, ఇంటిగ్రిటీతో పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి, ఇంటిగ్రిటీని కాపాడుకునే వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరూ ఉన్న ఒక మంచి వ్యవస్థని మనం తయారు చేసుకుందాం. మనకి ఇంతకుముందు లేదని కాదు, బట్ మర్చిపోయాం బ్రిటిష్ వాడి ఇన్ఫ్లుయెన్స్లో పడి. ఆ మాయలోంచి బయటకు వచ్చి మనల్ని మనం సంస్కరించుకొని ప్రపంచానికి తర్వాత సంస్కరణ నేర్పుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.